సీత, నేను చెప్పినట్టు చీకటితోటే గుడికి వెళ్ళిపోయి ఏర్పాట్లన్నీ చేస్తాను. నువ్వు అన్నయ్య లేసే లోపల బయలుదేరొచ్చే. అమ్మయ్యో, అలా చేస్తే అన్నయ్య చంపేస్తాడు. నేను తగ్గ చేశానని ఏడుస్తాడు. నా మాటేను. మీ అన్నయ్య మనసు నాకు బాగా తెలుసు. మీ అన్నయ్యకి సెన్సు రావడంటే చిరాకు, అసహ్యం. కానీ ఇంజనీర్ మీద కోపం కొద్దీ వాడికి నిన్నిచ్చి కట్టబెడుతున్నాడు. పెళ్ళైపోయాక ఆ కోపం, ఈ ప్రేమ రెండూ కరిగిపోతాయి. అప్పుడు కూసి ఏడుస్తాడు. అవును దా, ఇప్పుడు నువ్వు ఎదిరించి ఏడిపిస్తే ఆనక బతుకంతా ఇద్దరు నవ్వుతూ సుఖపడతారు. భయపడి సెన్సురావును చేసుకున్నావు అనుకో, తర్వాత ఇద్దరికీ నరకమే. నాకు భయంగా ఉన్నదినా. చూడమ్మా సీత, నేను నీకు చెరుపు చేస్తాను చెప్పు. ఆనాడు నీ గడప కాడికొస్తే నాకు మా అమ్మకింత అన్నం పెట్టావు, తల దాచుకోవడానికి నీడిచ్చావు, నాకు పసుపు కుంకాలు పెట్టావు. నీ ముఖాన బూడిద చల్లుతుంటే నేను చూడగలను అమ్మా. అందుకని గుండె ధైర్యం తెచ్చుకో, నేను చెప్పినట్టు విని. పెళ్లికి చీరలు. పెళ్లికి కాదు, చావుకు వాడు. తెల్లారితే కొంపలో నా శవం ఉంటుంది, దానికి కప్పాలి కదా. శవాలకు జరీ చీరలక్కర్లేదు. చూడు, నన్ను బెదిరించి పెళ్ళాపాలని చూస్తున్నావేమో. ఎవరు చచ్చినా ఈ పెళ్ళాగదు. ఈ ఖాళీ మాటకు తిరుగులేదు. చెల్లెమా, సీతమ్మా, చెల్లెమా, సీతమ్మా, గంటలో పెళ్లి పెట్టుకుని ఎక్కడికి రా? పాలకాట్లోకి. పేగొదలు. ఏమిట్రా పొగరు? పొద్దున్నే మందేశావా? మా అందులో మా ఇల్లు నీకు నీ చెల్లికే తెలియాలి. నన్ను కలుపు గడ్డి మేసే గాడిదని తిట్టావు, ఇయ్యాల నిజం తేలింది. మీ చెల్లె కలుపు గడ్డి. నన్నెందుకు కొడతావు? నీ చెల్లెలు కడుపు చేసిన ఆ ఇంజనీర్ కొట్టు. వాడు కాదు పొమ్మంటే కాళ్ళు అట్టుకు బతిమాలుతున్నా నీ పెళ్ళాన్ని కొట్టు. అర్ధరేత అందరినీ మాయ చేసి నీ చెల్లెలు నగరేసిపోయిన చిదంబరాన్ని కొట్టు. లేచిపోయి నీ చెల్లెల్ని కొట్టు. నన్నెందుకు కొడతావు? మాట్లాడమే. మీ చెల్లెలు ఇంటో లేదనేగా ఎత్తుక్కుంటూ ఇటొచ్చో. నేను ఎంత ఎదవనైనా ఏంగిలి గురించి నేను అంత దిగజారిపోలేదు. చించు, ఈ మాటలన్నది ఇంకోడైతే నాలుగు చేరేసేవాణ్ణి. నా చెల్లెలికి కాబోయే మొగుడివి కాబట్టి బతికిపోయావు. నిమిషంలో తిరిగి వస్తా. ఈలోగా కదిలావు, చంపేస్తా.
తంబి ఖాళీ అన్నే మీద కోంపముతో నేను నిండా అబద్ధాలు చెప్తిని. తప్పంత నాదిదా. ఇప్పుడు కుయ్యరా. కుయ్యను మొర్రో నోరు మూసుకున్నా, చెంపలు వాయించుకున్నా. ఇక నువ్వేం చెప్తే అది. చప్పున పెళ్లి కడియో. చెప్తా మహాప్రభు. సీత, రైట్ రా. నీ చోటు అక్కడ కాదు, ఇక్కడ రా. నీకు నిజంగా ఎవరి మీద మనసుందో నీకు తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు, పక్కనున్న మీ అన్నకి తెలుసు. కానీ మీ అన్న మనసు మసకబారిపోయింది. నిన్ను మనసే లేని మట్టి బొమ్మలా చూస్తున్నాడు మీ అన్న. సీత, నా మీద కోపం కొద్దీ మీ అన్నయ్య తప్పు చేస్తున్నాడు. నీకిష్టం లేని పెళ్లికి తల వంచు. నన్నైనా సరే, నచ్చకపోతే వద్దను. కాళీ ఒక్కగాలి ఒక చెల్లెలు పూల్లో పెట్టి పెంచి ఆ బురదపాలు చేయకు. నువ్వు మొండికెత్తే నీ మొగ చూడవు. సీతమ్మ, కళ్ళు తెరవని పసిబిడ్డైనా సరే కడుపుకు వెగటైతే తల్లిపాలను కూడా ఉమ్మేస్తుంది. తల్లి కదా అని భయపడదు. రా, నే చెప్పింది గుర్తెచ్చుకో. మీ అన్న మనసు నాకు బాగా తెలుసు. ఇంజనీర్ మీద కోపం కొద్దీ నిన్ను చెంచురాముడికిచ్చి కట్టబెడుతున్నాడు. పెళ్ళైపోయిన తర్వాత నీకన్నా ఆయనే ఎక్కువ బాధపడతాడు. ఇప్పుడు నువ్వు ఎదిరిస్తే ఇద్దరు సుఖపడతారు. అమ్మా సీతమ్మ, అమ్మా నాన్న పోయినప్పుడు ఏడవలేదు, అనాథంగానే భయపడలేదు, ఎప్పుడు ఏడవలేదు. ఓ నన్ను కాదని వెళ్ళిపోతుంటే ఏడుపు వస్తుందమ్మా, తట్టుకోలేను. నన్ను దిక్కులేని వాడిని చేసి వెళ్ళిపోకమ్మా. ఇప్పుడేమంటారా? మొగాలాడబెట్టుకుంటారా? అరికతలు చెప్పిన వాళ్ళంతా వెళ్ళి గంగలో దూకండ్రా. ఇదెవడి చెల్లెలు? రావి కాళిదాసు చెల్లెలరా. నా నెత్తురులో నెత్తురు, నా ప్రాణంలో ప్రాణం, నా గుండెల్లో దీపం.
లేపించిన బిడ్డరా ఇది. మీ అందరినీ చావు దెబ్బ కొట్టి నా పరువు ప్రాణం నిలబెట్టింది. ఇప్పుడు ఆ గర్వంతో, ఆ పొగరుతో, ఆ కైపులో ఒక పని చేస్తున్నాను. రావి రంగదాసు గారి కుమార్తె, రావి కాళిదాసు తోబుట్టు అయిన సీతామాలక్ష్మిని శ్రీ ఇంజనీర్ దొరగారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. దొరగారు, మీరంటే నాకెప్పుడూ ఇష్టం లేదు. అయినా నా చెల్లెలకి ఇష్టం ఉంది. దీనికి ఇష్టమైనవి తెచ్చిపెట్టడమే నా బతుకు. అందుకే నేను ఈ పని చేస్తున్నాను. మనసారా మీకు ఇస్తున్నాను.